హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ రెడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏందన్నమాట అంటే మన బంతి చంద నిలబడ్డ గంగామణి ఫోక్ డీజే సాంగ్ వీడియో ఎడిటింగ్ అయితే చేశానన్నమాట. ఆ వీడియోకి సంబంధించిన బీట్ మేక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే అన్ని డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. వీటికైతే ఎలాంటి పాస్వర్డ్ అయితే పెట్టడం లేదు కాబట్టి మీరు అయితే ఒక లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే చేసుకోండి అంటే ఒక లైక్ అయ్యండి, కామెంట్ అయితే చేయండి వీడియోకి. ఓకేనా, ఆలస్యం చేయకుండా డెమో వీడియో అయితే చూసేయండి. నిలబడ్డ గంగామణి నీ రూపకాల మక్కడేమ గంగామణి నీ రూపకాల మక్కడేమ గంగామణి అదిని మాల హీరోయిని గంగామణి నీ రూపకాల మక్కడేమ గంగామణి నీ రూపకాల మక్కడేమ గంగామణి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా, ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడం మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మేక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన. మీకు ఇప్పటి నుండి అయితే ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి కామెంట్స్ అయితే చేయండి. ఆ సాంగ్ కూడా కామెంట్లో అయితే డిస్క్రిప్షన్ అంటే కామెంట్ సెక్షన్లో లింక్ అయితే పెట్టేసుకోండి. సాంగ్ ఓపెన్ చేసేసుకొని ఆ సాంగ్కు తగ్గట్టు నేను వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటా. మీకు కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను లింక్స్ అన్ని ఫ్రీలో వేసుకునేటట్టు. టెలిగ్రామ్లో కూడా ఫొటోస్ అయితే ఇన్పుట్ చేస్తాను కాబట్టి ఇన్పుట్ అయితే చేసేస్తాను ఆల్రెడీ, చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోయాం. ముందుగా నేను ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఓపెన్ చేసుకోగానే ఇంటర్ఫేస్ ఎలా చూపెడుతుంది. మీకు ఇచ్చిన బీట్ మేక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అండ్ అన్లిమిటెడ్ ఎఫెక్ట్స్ అయితే ఇన్పుట్ అయ్యేలా ఇచ్చేసాను కాబట్టి డైరెక్ట్ ఎలైట్ మోషన్లోకి మీరు ఇన్పుట్ చేసుకున్న వాళ్ళకైతే ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేస్తాయి. ముందుగా నేను బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను, టైం వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి. మీకు జస్ట్ ఒక ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 3-4 ఫొటోస్ అయితే నేను యాడ్ అయితే చేసి అయితే చూపెడతాను అనమాట. సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసుకొని మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మోన్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇలా ఫోటోని అయితే మధ్యలోకి అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. పెట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే సింపుల్గా అయితే కట్ అయితే చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ చేసుకొని మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఫోటో వేసేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని ఇంతకు ముందు లాగైతే కట్ చేసుకోండి. అంటే మనం ఇదే విధంగా ఫొటోస్ని అయితే ఎండ్ వరకు అయితే సాంగ్కు తగ్గట్టు అయితే యాడ్ అయితే చేసుకోవాలా. సాంగ్ యాడ్ చేసుకునే ముందు మనం బీట్ అయితే సిడీస్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాంగ్ రిమిక్స్ కొట్టడానికి మనం బీపీఎం అయితే ఇలా అయితే సెట్ అయితే చేసి పెట్టుకుంటామో సాంగ్ బీట్కి తగ్గట్టు. అలాగే మనం ఇప్పుడు ఆ సాంగ్ ఎక్కడెక్కడ బీట్ అవుతుందో ఆ బీట్కి తగ్గట్టు ఇలా లైన్ అయితే కనబడుతుంది డాట్ లైన్, అలా మనం బీట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇదే విధంగా ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా ఈ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత సింపుల్గా ఒకసారి బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకొని మనకు సాంగ్కు తగ్గట్టుగా ఎఫెక్ట్స్ అయితే రావాలి కాబట్టి ఆ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకుందాం అన్నమాట సింపుల్గా. ఓకేనా, మనకి ఇక్కడ ఈ థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి, బ్యాక్ చేయండి. బ్యాక్ చేసుకోండి, సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుకైతే స్క్రోల్ చూసుకున్న తర్వాత మీకు అయితే ఒక టైమింగ్ అయితే చెప్పిస్తాను. ఆ టైమింగ్కు తగ్గట్టు బీట్కి తగ్గట్టు అయితే వచ్చేస్తుంది అన్నమాట ఎఫెక్ట్. ఓకేనా, మనకి ఇక్కడ 22 సెకండ్స్ 20 మిల్లీ సెకండ్స్ దగ్గర చిన్న షార్ట్ ఫోటో ఉంటుంది. జస్ట్ ఆ స్టార్ట్ ఫోటోకి మనం ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలా. ఫోటో పై ట్యాప్ చేసుకోవాలా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటా, మీకు స్క్రీన్లో అయితే ఏర్పడే ఉంటుంది. జర ఎక్స్ప్లెయిన్ అయితే లేట్ అవుతుంది ఏమనుకోకండి. ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా యాడ్ అయితే చేసుకోండి, సింగిల్ ఫోటోకి మాత్రమే. ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ చేసుకొని సింపుల్గా షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెకండ్ వన్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇంకొక టైమింగ్ అయితే చెప్పేస్తాను అనమాట. ఈ ఎఫెక్ట్ అయితే జస్ట్ ఒక 4 ఫొటోస్కి యాడ్ అయితే చేసుకోవాలా, 4 లేదా 5 అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఈ డబల్ బీట్ మార్క్ వెళ్ళి అయితే సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి కూడా అదే విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ 2 షార్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ 2 షార్ట్ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే 4 ఫోటోలకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 4 ఫోటోల ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్ ఒకసారి మళ్ళీ బ్యాక్ చేసుకొని షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా ఏం చేయమంటే ఫోటో పై ట్యాప్ చేసుకోండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మిగిలిన ఫొటోస్ అయితే ఏవేవి అవుతున్నాయో
ఆ ఫొటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసుకోవాలన్నమాట. సింపుల్గా ఫోటోపై ట్యాప్ చేసుకుంటున్నా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటున్నా, మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా మళ్ళీ ఇంకో ఫోటోపై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసుకుంటున్నా. చూడండి సింపుల్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. జస్ట్ సింపుల్గా ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యేలా అయితే మీకు అయితే తెచ్చేసాను అనమాట. మీరు నేను ఏ ఫొటోస్ అండ్ ఏ బీట్ మార్క్ అండ్ ఏ ఎఫెక్ట్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నామో ఆ ఎఫెక్ట్స్ కూడా మీరు యూజ్ చేసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చేసిన. సింపుల్గా మీరు అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే ఎడిటింగ్ అయితే కంటిన్యూ అయితే చేసుకోండి అన్నమాట. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీరు ఎండ్ వరకు అయితే కంటిన్యూ అయితే వేసుకోండి అన్నమాట. ఓకేనా, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఒక 3-4 ఫొటోస్కి అయితే యాడ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనకు మిగిలిన ఫొటోస్కి అయితే అన్ని అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకుంటున్నాను మీకు చెప్పడానికి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ అయితే మీరు ఎండ్ వరకు అయితే కంటిన్యూ అయితే వేసుకోండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటాయి. ఆ 8 లిరిక్స్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని కాపీలో అయితే వేసుకోవాలన్నమాట. మనం కాపీలైర్ అయితే వేసుకుందాం. కాపీలైర్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేసుకొని ఇక్కడ బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఆ బీట్ మార్క్ దగ్గర అయితే సింపుల్గా ఫేస్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోతుంది. పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి, వీడియో ఆర్ఎంఆర్కి ట్యాప్ చేసుకోండి, ఇక్కడ హెచ్డి ఆర్ఎంఆర్కి ట్యాప్ చేసుకోండి. మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. అయితే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.